ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్లో పనిచేస్తున్న జర్నలిస్టులు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ వారు సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జంగారెడ్డిగూడెం ఘనంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు వృద్ధులకు, విద్యార్థులకు కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి ఉచిత వైద్య సౌకర్యాలు కూడా కల్పించింది ఈ యూనియన్ తరపున. దీనిపై మాట్లాడేందుకు ఐజేయు కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించి 69 సంవత్సరాలు పూర్తి 70వ సంవత్సరం ఇది. ఈ 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలే కాకుండా ప్రజలకు సంబంధించి, పేదలకు సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరం కానీ, రక్తదాన శిబిరం కానీ ఏర్పాటు చేయటం శ్రేయస్కరం అనేది మేము ఈ రోజున ఏపీడబ్ల్యూజే తరపున ఈ 2 సేవా కార్యక్రమాలు చేపట్టాం. దాదాపు 300 నుంచి 400 మంది పేదలకి ఇలాగ గైనకాలజీలో కానీ, పెడియాట్రిక్స్, యూరాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, చంటి పిల్లల వైద్య నిపుణులు వీళ్ళందరితో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇది జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం రామాలయం దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. ఈ శిబిరంలో దాదాపు 300-400 మందికి మేము వైద్య సేవలు అందించి మమతా ఆసుపత్రి వారి సౌజన్యంతో వారి మందులు కూడా ఉచితంగా అందించి ఏర్పాటు చేసాం. అదేవిధంగా సార్ చెప్పండి, ప్రజా సమస్యలపై ఇటు రాజకీయ పార్టీలు కూడా ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రజా సమస్యలపై వెలికి తీస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక జర్నలిస్ట్ సంఘాల తరపున జర్నలిస్ట్ సమస్యలు ఇంకా చాలా పేరుకుపోయినాయి. వాటి పరిష్కార దిశగా ఏం చేయబోతున్నారు? జర్నలిస్టులకు సంబంధించి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఉంది. ఆ స్కీము గత కొన్నాళ్ళుగా కుంటుపడటం జరిగింది. ఇటీవలే దాన్ని పునరుద్ధరించడం జరిగింది. అయితే నెట్వర్క్ ఆసుపత్రులు అన్నింటిలోనూ కూడా ఏ అనారోగ్యంతో వెళ్ళినా అక్కడ వైద్య సేవలు అందించే పరిస్థితులు రావాలి. అక్కడ ఆపరేషన్లు అయినా సీరియస్ అయ్యి జర్నలిస్టులు ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే మరి మా నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ మేము ప్రభుత్వం నుంచి గ్రాంట్ రావట్లేదు, మేము చేయలేమని చెప్తున్నారు. ఆ సమస్యను బట్టి ప్రభుత్వం పరిష్కరించాలి. అదేవిధంగా గతంలో జర్నలిస్టులకి ప్రమాద బీమా అనేది ఒక పథకం ఉంది. మేము ₹200 కంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ మరో ₹200 ప్రీమియం చెల్లించి తద్వారా ₹10,00,000 ప్రమాద బీమా వచ్చేది. ఇప్పుడు ఆ పథకం రద్దు అయిపోయింది. ఆ పథకాన్ని కూడా పునరుద్ధరించమని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలో అక్రిడిటెడ్ జర్నలిస్టులందరికీ కూడా రైల్వే పాస్ ఇచ్చేవారు. ఆ రైల్వే పాస్ని కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయడం జరిగింది. ఆ రైల్వే పాస్ను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఏ పార్టీ ఎలక్షన్కి వెళ్ళినా మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతూ వస్తుంది. కానీ జర్నలిస్టులకి అరకొరగా మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కూడా నిర్మిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హామీని నెరవేర్చమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఒక ఎంఎస్ఓగా ప్రస్తుత సిటీ కేబుల్ ఎండీగా కూడా చేస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు ఎప్పటి నుంచో చూస్తున్నారు. దానికి పరిష్కార దిశగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా పరిష్కారం కోసం అయితే ఇప్పటికే పెద్ద యూనియన్ ఏపీడబ్ల్యూజేగా ఉంది. ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రభుత్వాల్లో మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా వెళుతుందో లేదో కానీ ఎందుకో మరి చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడున్న యాజమాన్యాల దగ్గర ఉన్న కాంపిటీషన్లు అవ్వచ్చు, వాటికి రెవెన్యూ లేక అలాగే పనిచేస్తున్న వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు అయినా కానీ ఈ యొక్క వృత్తిని నమ్ముకొని ఇందులో ఏంటో ఒక అనుభూతి, అందరూ కలిసి మాకు నమస్కారం పెడతారనో లేదా అందరి కన్సర్న్ మా మీద ఉంటుందని అది గొప్పగా ఫీల్ అయ్యి ఇప్పటికీ కూడా ఆదాయాలు రాపోయిన విలేకరు సోదరులు అందరూ దీని వెనకాల పడి మళ్ళీ అర్ధరాత్రులు తిరుగుతూ ప్రజా సమస్యలు అవ్వచ్చు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానం కావచ్చు, ఏదైనా ప్రమాదం జరగబోద్దని ముందుగా హెచ్చరిస్తూ ఒకప్పుడు పొద్దునకల్లా పేపర్లు వచ్చాయి, కాకపోతే టీవీల్లో సాయంత్రానికి వచ్చాయి. అలాంటిది ఇప్పుడు గంటలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైతే విలేకరులు వాళ్ళు కూడా సొంత హ్యాండిల్స్ తయారు చేసుకుని అందులో ఇచ్చుకుంటా ఇంత రిస్క్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు ఆలోచించట్లేదు గవర్నమెంట్? కష్టపడి ఊడుతున్న నిధులు ఉన్న చాలా మందికి అనవసరపు నిధులు కేటాయిస్తున్నారు. కానీ దీనికి ఎందుకంటే ప్రమాద బీమా గురించి చెప్పారు. వీళ్ళు బళ్ళు మీద వెళ్తూ ఉంటారు, జరిగితే ఏంటి ఆ కుటుంబం అంతా ఏమైపోద్ది?
వాళ్ళ సొంత డబ్బులతో పెట్టడానికి ఇందులో జీతాలు రావు. నిజంగా వీళ్ళు పడే కృషికి, వీళ్ళకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్‌కి సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఎప్పుడో ఇంకా చాలా ఉన్నవాళ్ళు అయ్యేవారు. కానీ అటువంటిది గుర్తించాలి. ఖచ్చితంగా నేనైతే ఒక మీడియా ప్రతినిధిగానే కాకుండా వ్యాపార సంస్థ అధినేతగా ఉన్నాను కాబట్టి, ఏదైతే ప్రమాద బీమా ఉన్నదో దానికి సంబంధించి నేను ఆలోచించి ఏదైనా పెద్ద సంస్థలో ఉన్న సీఎస్ఆర్ ఫండ్స్‌లోంచి దీన్ని కేటాయించి ఎవరైతే ఎక్రిడేషన్ కార్డులు పొందారో వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా అవసరమైతే స్థానికంగా మేము కట్టుకొని అందాక వాళ్ళకి ఊరట కలిగించి చేయడానికైతే కృషి చేస్తాను. సమాజంలో కావచ్చు, ఇప్పుడు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు వెలికి తీసి వాటి పరిష్కార దిశగా వెళ్ళే జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు మాత్రం ఎప్పటికీ పేరుకుపోయి ఉన్నాయి. వాటి పరిష్కార దిశగా అయితే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లు ముందుకు వెళ్ళి వాటి పరిష్కారం చూపిస్తామంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శేఖర్‌తో సత్య, ప్రైమ్ నైన్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.